కేంద్ర ప్రభుత్వ కార్పొరేటు మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ భాజపా ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 16న ఇచ్చే దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండలంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ రాజు చౌక్ వద్ద జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త బంద్కు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ రైతాంగ కార్మిక వర్గాల సమస్యలను పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ల వరం చేస్తుందని ఇక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా వైఫల్యాలను ఎండగడుతూ ఇచ్చే గ్రామీణ బంద్ను మండల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. గ్రామీణ భారత్ బంద్ చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించుకున్నటువంటి ఏదైతే 44 కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి సమ్మె చేసే హక్కు కూడా లేకుండా మరి ఆ చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి అదేవిధంగా మరి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా దాంట్లో నిధులను కోత పెడుతూ ఆ చట్టాన్ని కూడా మరి గ్రామీణ పేదలకు ఉపాధి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సింగరేణి, ఎల్ఐసి ఇతరత్ర కంపెనీలను ప్రైవేటు పరం చేసి అప్పరంగా కార్పొరేట్ వ్యవస్థకు దోచిపెట్టేందుకే ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది.